కర్నూలు జిల్లా పెట్టుబడుల కేంద్రంగా మారుతోంది. ఇప్పటికే పలు పరిశ్రమలు జిల్లాకు రావడానికి ఆసక్తి చూపగా మరికొన్ని సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. 2 ఏళ్ల క్రితం అల్ట్రా మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటుకు ముందుకొచ్చిన జైన్ ఇరిగేషన్ సంస్థ కార్యకలాపాలకు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలి, ఆయా జిల్లాల్లో వనరులు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలన్న ముఖ్యమంత్రి సంకల్పం నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే పలువురు పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయి. దీనిలో భాగంగా కర్నూలు జిల్లా జూపాడ బంగ్లా మండలం తంగడంచలో అల్ట్రా మెగా ఫుడ్ పార్కుకు సర్కారు శ్రీకారం చుట్టింది. ఇందులో అంతర్జాతీయంగా పేరుగాంచిన జైన్ ఇరిగేషన్, గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఆహార పంటల శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. 2 సంస్థలకు భూమి కేటాయించి మౌలిక వసతులు కల్పించింది. 2015 ఆగస్టు నెలలో ముఖ్యమంత్రి ఫుడ్ పార్కుకు శంకుస్థాపన చేశారు. సుమారు 2 ఏళ్ల తర్వాత జైన్ ఇరిగేషన్ సంస్థ 400 కోట్ల రూపాయలతో మెగా ఫుడ్ పార్కులో కార్యకలాపాలు ప్రారంభించనుంది. దీని ద్వారా సుమారు 4000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ఈ సంస్థకు సర్కారు ఇప్పటికే 650 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ నెల 21వ తేదీన జైన్ ఇరిగేషన్ సంస్థ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేసి మొక్కజొన్న, ఉల్లి, మామిడి పంటలను శుద్ధి చేయనున్నారు. సంస్థ కార్యకలాపాలకు సిద్ధమవడంపై స్థానిక యువత, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా ఇక్కడ పనులు చేస్తే రైతు కూలీలకు ఉపాధి కలగడం కాకుండా రైతులకు నాణ్యమైన విత్తనాలు అవి కూడా సరఫరా చేసే అవకాశం ఉంటుంది. స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తే అందరికీ బాగుంటుంది. ఫ్యాక్టరీ పడినందుకు చాలా మంచిది అందరికీ. దీని నుంచి అందరికీ ఉద్యోగాలు వస్తాయి. తొందరగా తయారైనంత అందరికీ బాగుంటుంది. రైతుల గురించి చాలా బాగుంటుంది అనుకున్నాం. విత్తనాలు అన్నీ దొరుకుతాయి ఇక్కడనే. నర్సరీ లెక్క తయారు చేసి చిన్న చిన్న మొక్కలు అవన్నీ ఇన్నే నమ్ముతారు. వచ్చి ఇంకా చుట్టుపక్కల మొత్తం డెవలప్ అవుతుంది అనుకుంటున్నాం. కానీ తొందరగా అయిపోయి అందరు స్థిరపడితే బాగుంటుందని ఆలోచిస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా ఇక్కడ పూర్తి స్థాయిలో పనులు ప్రారంభిస్తామని జైన్ ఇరిగేషన్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. It's situated on nearly 623 acres and we are working round the clock to come up the project in a big way. It will be a farmer community like seed, food processing, micro irrigation project, solar, everything is for farmer. Initial stage we have 400 crores, but certainly it will go up to 4,000 crore also in a due period of time. Definitely we are coming up here for employment of local people only. We will not generate outside. 4,000 people we are expecting direct employment. ఓర్వకల్లు పారిశ్రామిక హబ్లోనూ పలు సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. వీటి కార్యకలాపాలు ప్రారంభమైతే మరికొంతమంది జిల్లావాసులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.